కంటికి సంబంధించిన క్యాన్సర్ విషయంలో అంటే మనం ప్రారంభంలో గుర్తించడం ద్వారా మనం అతి తక్కువ శ్రమతోని దాన్ని నయం చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా కంటిలో అంటే క్యాన్సర్ ఉందంటే అంటే ఫోటో తీసినప్పుడు కళ్ళు మెరుస్తాయని లేదా కళ్ళల్లో ఏదో అంటే మెరిసినట్టు కనబడుతుంది తెల్లగా అని చెప్పేసి అంటారు కదా. అంటే దీని గురించి కొద్దిగా అవగాహన కల్పించండి. పిల్లల్లో కనుక కంటిలో క్యాన్సర్ ఉంటే ఎటువంటి ప్రారంభ లక్షణాలు ఉంటాయి, మనం వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మామూలుగా ఎవరు కంటిని జాగ్రత్తగా చూడరండి. కళ్ళు మామూలుగా చూస్తుంటే మంచిగానే అనిపిస్తుంది. కానీ తప్పనిసరిగా మనం చిన్నపిల్లలకి ఇటీవల అయితే ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఫోటోలు తీస్తూ ఉంటారు కదా. ఫోటోగ్రాఫ్ తీసినప్పుడు సెంటర్ భాగంలో కంటి సెంటర్ భాగంలో నార్మల్గా నల్లగా ఉంటుంది. సో ఆ ఫోటోలో క్లియర్గా మనకు ఒక తెల్ల పువ్వులాగా కనిపిస్తుందండి. సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఐలో తెల్ల పువ్వులాగా కనిపిస్తుంది. ఒక కంటిలో తెల్ల పువ్వు ఒక కంటిలో నార్మల్గా ఉన్నప్పుడు క్లియర్గా మనకు తెలిసిపోతుంది దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఐ అని. సో దట్ ఈస్ కాల్డ్ ఏ వైట్ రిఫ్లెక్స్. వైట్ రిఫ్లెక్స్ ఈజ్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పేరెంట్స్ వెన్ దే టేక్ ఏ ఫోటోగ్రాఫ్ దే కెన్ క్లియర్లీ సీ దట్ దేర్ ఈస్ సంథింగ్ ఇన్ ది వైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది ఐ. అది కాకుండా పిల్లలు కొంచెం మెల్లకన్ను రావడము, ఓ కన్ను ఎర్రబడము. సో దీస్ ఆర్ ది అదర్ సిమ్టమ్స్ అన్నమాట. కళ్ళు కనపడతలేవు అని పిల్లలు కంప్లైంట్ చేయరు. ఒక కన్ను కనపడినా వాడు చూస్తూనే ఉంటాడు, ఆడుకుంటూనే ఉంటాడు. సో అది వెరీ రేర్లీ దట్ హ్యాపెన్స్. అదర్వైజ్ మనమే అబ్జర్వ్ చేయాలి. పిల్లలు కంప్లైంట్ చేయడం అనేది చాలా తక్కువ. సో మనమే అబ్జర్వ్ చేసి వైట్ రిఫ్లెక్స్ ఈజ్ ది బెస్ట్, ఈజీ టు ఐడెంటిఫై. డాక్టర్ తీసుకెళ్తే పుట్టిగా వీళ్ళకి బయాప్సీ అనేది చేయమండి. Only by examination we diagnose this retinoblastoma, and it's a very highly curable cancer. 95 to 99% of them we cure without taking out the eye. కన్ను తీయకుండానే క్యూర్ చేస్తాం. అలాగే కంటి చూపు కూడా ఇస్తాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.